నమస్కారం. తణుకు పట్టణంలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నిర్వహించే ఉచిత వైద్య సేవా కార్యక్రమాన్ని ఈ వారం కూడా నిర్వహించి 31 మందికి సేవలందించారు. ఈ మేరకు డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు మధుమేహం, రక్తపోటు పరీక్షలు నిర్వహించి నివేదికలు అందించి వైద్య సలహాలిచ్చారు. ఇందులో నిరుపేద వృద్ధులకు మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ సామాజిక సేవా కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ, స్థానిక శాఖ కార్యదర్శి కోసూరి గాంధీ, మెంబర్లు ఇవటూరి లక్ష్మణరావు, చేబ్రోలు సాధులు సహకరించారు. సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి మేలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పిలుపునిచ్చారు. పెంటపాడు మండలం బి కొండేపాడు గ్రామంలో మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేసి ఓట్ల రూపంలో మలచాలని అన్నారు. అలాగే ఈ గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేశానని చెప్పారు. మరలా తనను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జగన్ గారు వచ్చిన తర్వాత బాగుందిరా, వ్యవసాయం ఏదైనా గమ్ముకుని ఏదైనా మనకి ఏదైనా ఇబ్బంది వచ్చింది, మొలకొచ్చింది, మునిగిపోయింది, ఇన్సూరెన్స్ రూపంలో ఆదుకుంటున్నాడు, ఇన్పుట్ సబ్సిడీ ఆదుకుంటున్నాడు. పండించిన పంట ఏమో ఎవరి దళారీ ₹1 కూడా ఎక్కడ కమిషన్ లేకుండా, దళారీ లేకుండా సంచితో సహా పట్టుకొచ్చి లోడింగ్ ఖర్చు కూడా ఆళ్ళే ఇచ్చి, లారీ కూడా ఆళ్ళే ఇచ్చి మిల్లుకు తోడుకుని డబ్బులు ఇచ్చేస్తున్నాం. మనకి ₹1635 ఖచ్చితంగా 75 కేజీలు బస్తాయి పడిపోతుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చాక వ్యవసాయ రంగానికి అన్ని రకాలుగా ఆదుకుంటున్నాడు అని అందరూ అనుకుంటున్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కైగాల శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, ఎంపీటీసీ దేవరశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వేసవి కాలంలో ఎటువంటి త్రాగునీటి సరఫరా ఇబ్బందులు లేకుండా తూర్పుగోదావరి జిల్లాలో ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె మాధవిలత ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో మంగళవారం వేసవి త్రాగునీటి సరఫరా సమన్వయ శాఖల కమిటీ సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. వివిధ త్రాగునీటి సరఫరా పథకాల నిర్వహణ వ్యవస్థను పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలన్నారు. ఏ ఒక్కరోజు కూడా మరమ్మతుల వలన త్రాగునీటికి అంతరాయం కలగరాదని సూచించారు. అలాగే గోదావరి నీటి లభ్యతపై ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ డి బాలశంకర్రావు, మైక్రో ఇరిగేషన్ అధికారి వై శ్రీనివాసులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యునిగా శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెడ్డి సుబ్రహ్మణ్యం రామచంద్రాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా 3 సంవత్సరాలుగా పనిచేశారు. అయితే ఆయనకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో తెలుగుదేశం పార్టీలో అత్యున్నత హోదా కలిగిన పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించి పార్టీ అధిష్టానం రెడ్డి సుబ్రహ్మణ్యానికి తగిన గౌరవం ఇచ్చింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం ఆయన సేవలు వినియోగించుకోవాలని చూస్తోంది. ఇదిలా ఉండగా సీనియర్ నాయకులైన రెడ్డిని పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించడంతో జిల్లాలో పలువురు టీడీపీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న గంటి హరీష్ మాథుర్ తన స్వగ్రామమైన ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఎదుర్లంకలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి టీడీపీ 6 గ్యారంటీల మేనిఫెస్టోను వివరించారు. పలువురు గ్రామస్తులు ఆయనను ఆప్యాయంగా పలకరిస్తూ దివంగత నేత లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగిని గుర్తు చేసుకుని ఆశీర్వదించారు. ఈ పక్క చూడండి.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలి. కొయ్యలగూడి మండలంలో రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసిన నారా భువనేశ్వరి. ఇంజనీరింగ్ కళాశాలల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను అభివృద్ధి చేయాలి. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉద్బోధించిన మిజోరాం గవర్నర్ డాక్టర్ కంభంపాటి. గత 10 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భీమవరంలో ఆరోపించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. మంచి అభివృద్ధితో ముందడుగు వేస్తున్న జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వైసీపీలో చేరుతున్న ఇతర పార్టీల కార్యకర్తలు. తణుకులో ప్రకటించిన రాష్ట్ర మంత్రి కారుమూరి. ప్రజాస్వామ్య మనుగడ కోసం ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. తణుకు ఆర్టీసీ బస్ ప్రయాణికులకు సిబ్బందికి హితవు పలికిన కళాజాతాలు. ఏపీలో సంక్షేమ ప్రభుత్వానికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్న ప్రజలు. బి కొండేపాడు గ్రామంలో ఆశాభావం వ్యక్తం చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. వేసవిలో త్రాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి. రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యునిగా నియమితులైన శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం హర్షం వ్యక్తం చేసిన కోనసీమ జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.